మీడియా గురించి గుండెలు బాదుకుంటున్నాడు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేష్టలు చూస్తుంటే, ఆయన గుండెలు బాదుకోవటం చూస్తుంటే ఏహ్యభావం దాటి ఇక విచారించాల్సిన స్థితికి వచ్చేసాడు ఆయన మానసికంగా. మనందరం అంటే ఒక చెదరించుకునే స్థాయి దాటిపోయింది. 80 ఏళ్ళు ఆయన వికృత చేష్టలు, వికృత ఆలోచనలు, ఆయన మాటలు, అసత్యాలు, వారు బాధ్యతగా ఉండాల్సింది పోయి ఆయన వాళ్ళ ఈ రకంగా నిన్న క్యాబినెట్లో చర్చిస్తారు. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఎథిక్స్ గురించి నిన్న మాట్లాడారంట. చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఎథిక్స్ గురించి మాట్లాడారంట. దీన్ని పిచ్చి పరాకాష్ఠకు చేరుకోవటం అంటే కాదంట? కాదంట చెప్పండి, కాదా అని అడుగుతున్నా. ఆంధ్రజ్యోతి టీవీలో వెంకటకృష్ణ అనేటువంటి ఒక ఆయన్ని కూర్చోబెట్టుకుని మాట్లాడిస్తాడు. అతను ఎవరో ఒకడు మాట్లాడతాడు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి దాన్ని ఇవన్నీ యూట్యూబ్లో తిప్పుతారు. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు సమాధి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? నానా నీ భార్యకి అన్యాయం చేశాను నానా నీ భార్యని కోర్టుకు లాగాను నానా నీ కూతురిని ఆస్తి లాగేసుకున్నా నానా అని చెప్తాడా? సమాధి దగ్గరికి వెళ్ళి ఆనందపడతాడా అని సిగ్గు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి ఏమని దండేస్తున్నాడు? రోజు ఏమని దండేస్తున్నాడు? సిగ్గు శరం లేకుండా హరికృష్ణ గారి శవం దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏమని మాట్లాడాడు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వాటేసుకుంటున్నాడు కదా, వాటేసుకుని చెవులో ఏం చెప్తున్నాడు అంటారు. మీరు ఈ పైశాచిక ఆనందం పొందుతూ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలని తప్పుడుతనంగా ప్రచారం చేస్తారు. క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి ట్రై చేస్తారు. మీకు అసలు క్యారెక్టర్ ఉందా అని అడుగుతున్నాను. సార్ చెప్పండి సార్, మీకు క్యారెక్టర్ ఉందా అసలు అని అడుగుతున్నాను. అసలు మీకు ఏం కావాలి? ఇంకా ఇప్పటికీ 90% పేపర్లు, టీవీలు మొత్తం లాగేసుకున్నారు, మీ చేతిలో ఉన్నాయి. మీరు సిటికేస్తే డాన్స్ కడతారు, మీరు కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు, ఏమైనా తిట్టమంటే ఆయన తిడతారు, మోడీని తిట్టమంటే తిడతారు, మోడీని ఆకాశానికి లేపమంటే ఆకాశానికి లేపుతారు. ఏది కావాలంటే అది కదా, ఒకటి కాదు. అసలు మీకేం కావాలి? ఇంకా 80% సోషల్ మీడియాని ఆక్రమించుకున్నారు, 90% టీవీలు, పేపర్లను ఆక్రమించుకున్నారు. ఇంకేం కావాలి మీకు? ఏం కావాలి సార్? అసలు మీ భాగవతం ఈవిడ శ్వేతారెడ్డి అనే ఈవిడ అకౌంట్ అంట. ఈవిడ అకౌంట్ శ్వేతారెడ్డి. ఈవిడేమో స్వతహాగా జన్మించిందేమో కమ్మారింట. చెప్తున్నారు అందరూ బ్రహ్మం చౌదరి గారి కాబోయే శ్రీమతి అని చెప్పి ఎవరో చెప్తున్నారు. లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, వేరే అవ్వచ్చు, కానీ వీరేమో శ్వేతారెడ్డి పేరు పెట్టుకుంటారు. హ్యాండిల్లో అడ్రస్ శ్వేతారెడ్డి అని పెట్టుకుంటారు. ఒరిజినల్ అది కాదు. శ్వేత కదా, స్వాతి రెడ్డి అసలు పేరు శ్వేత, అంతేనండి? ఒరిజినల్ పేరు శ్వేతా చౌదరి, కానీ సోషల్ మీడియాలో మాత్రం స్వాతి రెడ్డి. ఆవిడ పెడుతుంది చూడండి, ఆవిడ వీడియోలు చేస్తుంది, ఆవిడ పెడుతుంది. అసలు ఇంకా వీడియోలు ఉన్నాయి. ఈ వీడియో అసలు మామూలుగా భయంకరమైన వీడియోలు. చూడండి, వీళ్ళు ఒక చంద్రబాబు సీఎంతో, డిఫాక్టో సీఎంతో ఇద్దరితో ఫోటోలు. వీళ్ళు అంటే దేనికి ఎందుకు ఫోటోలు దిగుతున్నారు వీళ్ళు? శబాష్, బాగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అసభ్యంగా మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారనే కదా. వీరు యష్ అంట, వీరి పేరు చూడండి. ఈ ఫోటోలు ముఖ్యమంత్రి గారితో
పక్కన ముఖ్యమంత్రి గారి అబ్బాయితో, డిఫాక్టో చీఫ్ మినిస్టర్తో. వీరి యొక్క వారి పోస్టులు చూడండి, ఊరికే మొచ్చుకి. ఇవన్నీ ఐటీడీపీ విషపు కొమ్మలు రెమ్మలు. ఇవన్నీ సుబ్బు ఐ థింక్ ఆంధ్ర ఏదో లియో న్యూస్ టీడీపీ యాక్టివిస్టు ఈ అడ్రస్లో తిరుగుతూ ఉంటాయండి ఈయన. ఈ అడ్రస్లు పట్టుకుని ఈ యూట్యూబ్లో ఇట్లో ట్విట్టర్లో వాటిలో ఫేస్బుక్లో తిరుగుతూ ఉంటాడండి ఈయన. వీరి పోస్టులు చూడండి. మై టీడీపీ యాక్టివిస్ట్ పేరు మీద ఈయన దాంట్లో ఆయన సొంతంగా కూడా ఫోటోలు దిగాడు. సీఎం అయ్యాక కూడా, సీఎం అవ్వకముందు దిగాడు, అయ్యాక దిగాడు. ఆయన పోస్టులు చూద్దాం ఒకసారి. చూడండి ఆయన పెట్టిన స్క్రీన్ షాట్లు ఇవన్నీ. ఒకసారి క్లోజప్ ఏమైనా చూపించగలిగి చూడండి. ఇవన్నీ మొచ్చుకే అసలు మామూలు. అసలు చంద్రబాబు నాయుడు గారి నీచానికి పరాకాష్ఠ ఇది. మా పార్టీ కండువా వేయించి మా ఇంట్లో ఆడవాళ్ళని, ఆఖరికి మా ఇంట్లో నా శ్రీమతిని కూడా వదలకుండా ఇష్టారాజ్యంగా నీచంగా మాట్లాడిస్తారు. భారతి గారిని వాళ్ళు వీళ్ళని లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా కీలకంగా గట్టిగా మాట్లాడి గొంతిప్పుతున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళని, ఇట్లాంటి నీచుల్ని కిరాయికి మాట్లాడుకుని అసలు ముఖ్యమంత్రి ఫోటో దిగటండి. ఇంకా హృదయాల మీద చేతులు వేసిన ఫోటోలు ఉండాలి. సీఎం గారు వీళ్ళ దగ్గర ఉన్నట్లేవు, వీళ్ళ దగ్గర ఉన్నట్లేవు. చూడండి ఇవన్నీ మొచ్చకే. అసలు మొత్తం ఎతికి తీస్తే అసలు ఒక లారీడు ఖాతాలు తీయచ్చు. ఇట్లాంటి ఒకసారి ఒకటి చూపించుకుంటే వెళ్ళండి. వీడియో ఎందుకు ఆ భాష వెళ్ళలేండి, ఎందుకు మనకన్నా సిగ్గు ఉండాలి కదా, వాళ్ళకి ఎట్టాగలేదు. లేదు. ఇంకేమున్నాయి చూపించండి, ఇంకేమైనా ఉన్నాయా? గేరుకు వచ్చినాయి, మనం మచ్చుకు తీసుకొచ్చినాయి. చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి చూడండి ఇదేంటి, ఆ వీడియో లేదా? వీడియో ఉందా? ఇది కాదు, దాని తాలూకు సౌండ్ స్టార్టింగ్ నుంచి పెట్టి ఎన్ని చేశారు ఇప్పటి వరకు? షార్ట్స్ 2000 దాకా చేస్తుంటాం. 2000 చేసాం. 1 year లో పెట్టండి, మొత్తం పెట్టండి. ఇంకా ఎక్కువ చేసాం, అవి రిలీజ్ కాల. లోకేష్ బాబు గారు